గోదావరి తీరంలో ఉన్న చిన్న పల్లె, వేప చెట్టు పల్లె. పచ్చని పొలాలు, పక్షుల కిలకిల రావాలు, మట్టివాసన గుప్పించే ఆ ఊళ్ళో అందరూ సుఖంగా జీవిస్తారని అనిపిస్తుంది. కానీ ఆ రోజు తెల్లవారుజామున 15 సంవత్సరాల అమ్మాయి లక్ష్మి, ఆమె 10 సంవత్సరాల తమ్ముడు రాజు ఇద్దరూ తమ పొలం వద్ద నిలబడి ఉన్నారు. ఆ పొలంలో కొత్తగా పాతిన రాళ్ళు, కొత్త గుర్తులు, కొత్త పేరు రాసిన పలకలు. తమ్ముడు, ఇది మన పొడమే కదా? ఇక్కడ ఈ రాళ్ళు ఎవరు పెట్టారు? అమ్మా నాన్న ఏరికోరి సాగు చేసిన భూమి ఇది. అక్కా అక్కా, చిన్నయ్య బాబాయ్ సంతకం ఉందా ఆ పలకపై? నాకు భయంగా ఉంది. 3 నెలల ముందు ఆ ఇంట్లో సంతోషం ఉండేది. లక్ష్మి, రాజుల తండ్రి రామయ్య ఒక నిజాయితీపరుడైన రైతు. ఆయన జీవితమంతా పొలాన్ని ప్రేమించాడు. ఆ పొలమే ఆయన ప్రాణం. రామయ్య భార్య సుశీల ఒక దయగల, ఓర్పుగల తల్లి. ఆమె పిల్లల చదువు కోసం, భవిష్యత్తు కోసం రాత్రిపగలూ కష్టపడేది. కాని ఆ సంతోషం చాలా కాలం నిలువలేదు. ఒక చీకటి రాత్రి, ఆషాఢమాసంలో భారీ వర్షం పడుతోంది. రామయ్య తన పొలం కాపాడటానికి వెళ్ళాడు. మళ్లీ రాలేదు. గట్టు తెగిన నీళ్లతో పాటు రామయ్య కూడా కొట్టుకుపోయాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో వెలుతురు ఆరిపోయింది. సుశీల అప్పటికే జబ్బుపడి ఉంది. భర్త పోయాక నెలలోపే ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది 15 ఏళ్ల లక్ష్మి, 10 ఏళ్ల రాజు మరియు నాన్న మిగిల్చిన 5 ఎకరాల పొలం. ఇక్కడే కథలో అసలైన ప్రతినాయకుడు ప్రవేశిస్తాడు. చిన్నయ్య, రామయ్య యొక్క చిన్న తమ్ముడు. పేరుకు చిన్నయ్య, చేతలకు పెద్ద మోసగాడు. ఆ పిల్లలకి ఇప్పుడు ఏం తెలుసు పొలం గురించి? వాళ్ళకి చదువు అవసరం, డబ్బు అవసరం. నేను చూసుకుంటాను, అన్నీ చూసుకుంటాను. అతను మెల్లగా తన వలలో వేయటం మొదలుపెట్టాడు. అతను మొదట పొలానికి నేను చూసుకుంటాను అని చెప్పి సాగు మొదలుపెట్టాడు. తర్వాత తన పేరుతో రెవెన్యూ రికార్డులు మార్చేందుకు ప్రయత్నించాడు. అతనికి తోడు అతని భార్య లీలావతి మరియు పల్లె దడారి సత్యనారాయణ ఉన్నారు. చిన్నయ్య బాబూ, పిల్లలు మైనర్లు కదా, వాళ్ల సంతకం తీసుకుంటే చాలు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. అమ్మ నాన్న పేరు తీసేస్తాం రికార్డుల్లో నుండి. ఆ పిల్లల చేత సంతకాలు పెట్టించుకోండి. చదువుకోలేదు కదా సరిగ్గా, ఏం తెలుసు వాళ్ళకి? ఒకరోజు చిన్నయ్య లక్ష్మీ చేత ఒక కాగితంపై సంతకం పెట్టించాడు. ఇది మీ నాన్న అప్పు పత్రం, తీర్చాలంటే ఇలా చెయ్యాలి అని చెప్పాడు. బాబాయ్, నాన్న అప్పు ఎంతుంది? మనం తీర్చలేమా? చాలా ఉంది తల్లి. పొలమే తాకట్టు పెట్టాడు నాన్న. సంతకం పెట్టు, నేను అన్నీ చూసుకుంటానంటాను. అర్ధరాత్రి రాజు మేల్కొన్నాడు. అక్క కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆమె నాన్న పాత ఫోటో చేతిలో పట్టుకుని ఏడుస్తోంది. అక్కా, ఏడుస్తున్నావా? నాన్న గుర్తొచ్చాడా? రాజు, నాన్న ఈ పొలాన్ని ఎంత కష్టపడి సాగు చేశాడో తెలుసా? ఏ వేసవిలోనూ నీళ్లు కరవయ్యేవి కావు మనకి. ఆ పొలం మనది, మన నెత్తుటి చెమట పొలం. అది పోకూడదు. అక్కా, బాబాయ్ మంచోడు కాదు, నాకు తెలుసు. అతను నాన్న గురించి చెడుగా మాట్లాడాడు ఒకసారి, నేను విన్నాను. రాజు, నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను, ఈ పొలాన్ని రక్షించుకుంటాను. అమ్మ నాన్న చేతులతో సాగు చేసిన నేల, అది ఎవరికీ ఇవ్వను, ఒట్టు. మరుసటి రోజు తెల్లవారుగానే చిన్నయ్య తన భార్య సత్యనారాయణతో కలిసి పొలంలో ట్రాక్టర్ పెట్టాడు. పొలం తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నానని చెప్పాడు. ఈ పొలం ఇప్పటినుండి నాది. ఆ పిల్లల చేత సంతకాలు తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ అయింది. పోలీసులను పిలవాల్సి వస్తే పిలవండి, నేను భయపడను. బాబాయ్, మీరు మాకు అర్థం కాని కాగితాల మీద సంతకాలు పెట్టించారు. ఆ సంతకాలు చెల్లవు. మేం మైనర్లం. మాకు గార్డియన్ లేకుండా చేసిన రిజిస్ట్రేషన్ చట్ట వ్యతిరేకం. అరే, ఏం మాట్లాడుతోంది పిల్ల? ఇది చిన్నయ్యగారి పొలం.
మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. అంకుల్, ఇది మా నాన్న పొలం. మా అక్క మైనర్. ఆమె సంతకం చెల్లదు. మీరు మోసం చేశారు. చిన్నయ్య రాజు మీద అరిచాడు. లీలావతి లక్ష్మిని నెట్టింది. అందరి ముందు ఆ పిల్లలను అవమానించారు. ఆ సంఘటన చూసిన వృద్ధ రైతు ఓబులేసు అక్కడున్న యువకులను పిలిచి సర్పంచ్ వెంకట్రావు గారికి వర్తమానం పంపాడు. 1 గంటలో సర్పంచ్ గారు, పంచాయతీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు అక్కడ చేరారు. చిన్నయ్య, ఈ పిల్లలు అనాథలు. వీళ్ళ తండ్రి రామయ్య ఈ పల్లెలో నిజాయితీగా జీవించాడు. అతని పిల్లల హక్కులను నువ్వు ఇలా హరించటానికి ఈ పల్లె ఒప్పుకోదు. సర్పంచ్ గారు, ఇది కోర్టు వ్యవహారం. మీకేం సంబంధం? కోర్టు వ్యవహారమా? ఈ నేల తల్లి అందరికీ తెలుసు. రామయ్య ఎవరికీ చేటు చేయలేదు. అతని పిల్లలకి చేటు చేసేవాడని ఈ మట్టి క్షమించదు. నేను ఈ పిల్లలకి తల్లిలాంటిదాన్ని. వీళ్ళ నాన్న నా పొలంలో నా కొడుకులా పనిచేశాడు. ఈ పిల్లల పక్షాన నేను సాక్షిస్తాను. న్యాయం కోసం మనమంతా పోరాడాలి. సర్పంచ్ వెంకట్రావు రికార్డును పరీక్షించాడు. రెవెన్యూ అధికారిని పిలిపించాడు. తేలిందేమిటంటే మైనర్ పిల్లల సంతకాలతో జరిగిన రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం చెల్లదు. ఆ పత్రాలు రద్దు చేయబడ్డాయి. చిన్నయ్య పంచాయతీ తీర్పును ధిక్కరించాడు. అతను జిల్లా కోర్టులో కేసు వేశాడు. కాని అతని మోసం అక్కడే ఆగలేదు. అతను సత్యనారాయణతో కలిసి రెవెన్యూ రికార్డులను మళ్లీ తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. కాని విధి మరొక విధంగా ఆలోచించింది. సత్యనారాయణ దళారీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పట్టుబడ్డాడు. అతని దగ్గర నకిలీ పత్రాలు దొరికాయి. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దానితో చిన్నయ్య మోసమంతా బయటపడింది. లీలావతి పరిస్థితి చూసి వణికిపోయింది. చిన్నయ్య పేరు ఊళ్ళో మసిపూసింది. అతను వ్యాపారం చేసే అంగళ్ళు ఎవరూ కొనలేదు. అతని పొలానికి కూలీలు రాలేదు. నెలలు గడిచాయి. కోర్టు కేసు లక్ష్మీ రాజు పక్షాన వచ్చింది. 5 ఎకరాల పొలం వారికి తిరిగి వచ్చింది. కాని చిన్నయ్య కుటుంబం సర్వం పోగొట్టుకుంది. ఆస్తి కాదు, గౌరవం పోయింది. ఒక రాత్రి చిన్నయ్య, లీలావతి ఇద్దరూ లక్ష్మీ ఇంటి ముందు వచ్చారు. చిన్నయ్య మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని కళ్లలో నీళ్లు. లక్ష్మీ, రాజూ, నేను తప్పు చేశాను. దురాశకి పోయి అన్నయ్య పిల్లల్ని మోసం చేశాను. నన్ను క్షమించండి. నాకు శిక్ష పడింది. కాని మీ క్షమాపణ లేకుండా మనసు శాంతించటం లేదు. బాబాయి నాన్న అంటుండేవారు, కోపం శత్రువు, క్షమ బంధువు అని. నాన్న స్థానంలో నేనదే చెప్తాను. మీరు తప్పు చేశారు. కాని ఈరోజు మీ కళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది. క్షమించాను. బాబాయ్, మా నాన్న పొలం మాకు దక్కింది. ఇక మనం కలిసే ఉందాం. గతం గతః. మరుసటి ఉదయం లక్ష్మి, రాజు ఇద్దరూ తమ పొలంలో నిలబడ్డారు. ఆ మట్టిని చేతుల్లో పట్టుకుని వాసన చూశారు. వారి కళ్లల్లో కన్నీళ్లు కాదు, వెలుతురు. రాజు, నాన్న నమ్మాడీ మట్టిని. ఈ మట్టి మనల్ని నమ్మింది. నేల తల్లి న్యాయం చేసింది. అక్క, మనం చదువుకుంటాం, కష్టపడతాం, నాన్న కలని నెరవేరుస్తాం. ఈ కథ మనకి చెప్తుంది, దురాశ ఎంత తెలివిగా పన్నిన పన్నాగమైనా చివరికి తన శిక్ష తానే వేసుకుంటుంది. అమాయకత్వానికి, నిజాయితీకి ఎప్పుడూ న్యాయం జరుగుతుంది. మరియు క్షమాపణ, అది బలహీనత కాదు, అది గొప్ప శక్తి.